రక్తం బారిస్తారా? ఎవరి రక్తం బారిస్తారా చెప్పుర్రా ఈ వేదిక ద్వారా. కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కరిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిది తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం? ఉంటే రెండు ఎత్తులుంటాం. కాబోయే సీతారామయ్య తెలంగాణలో పోయేటప్పుడు ఈ బిడ్డల ఉసురు పోసుకొని ఎందుకు పోతాం? ఒకడు హాల్ టికెట్ ఇయ్యాడు, రోజుకు 10 ఫోన్లు మేం చేయాలా? కాలేజీ వాడు సీడీ అదేమంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడు, సర్టిఫికెట్స్ ఇవ్వడు. పిల్లలు పై చదువులు కోలేరు, పిల్లలు ఉద్యోగాలు కోలేరు. ఎవరిస్తారో చెప్పండి కాంగ్రెస్ నాయకులు, ఎవరిస్తారో చెప్పండి. మీ బిడ్డలు అమెరికాలో చదువుకోవాలా? మీ బిడ్డలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారులు ఉండాలి. ఏమడుగుతున్నారు? తులం బంగారం అడుగుతున్నారు. తులం బంగారం అడుగుతున్నారు. మూసి ఎవరి గురించి మూసి 1,00,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీ కాఫీలు తాగుతుందిక. గాంధీ సరోవర్ 5,000 కోట్లు కట్టి 10,000 కట్టి బిడ్డలకు ఫీజు. విద్య లేని రోజు జాతి ఉండదు, జాతి లేని రోజు దేశం ఉండదు. ఈ బిడ్డల భవిష్యత్తే ఇది బంగారు భవిష్యత్తు. ఈ బిడ్డల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. కాబట్టి చెప్తున్నా, రాంగని ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు బిల్లు అంటే కమిషన్లు కొడుతుందిగా. 20%, 30% ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యారనా? బరాబర్ చెప్తున్నాం. దమ్ముంటే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30%, 40% మేమిస్తాం లంచాలు. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. మేమిస్తాం. బట్టి విక్రమార్క వెళ్తున్నాను ఫైనాన్స్ మంత్రికి. ఎంత పర్సెంట్ కావాలో చెప్పు బట్టి విక్రమార్క గారు. ఎంత పర్సెంట్ కావాలో ముఖ్యమంత్రి గారు. నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటల్ రెడ్డి కావాలా? ప్రతి ఒక్కరికి ఇస్తాం కమిషన్. ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరికి పర్సెంట్ రాసిస్తాం. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. ఈ బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు. వీళ్ళకున్నదల్లా ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ఆత్మాభిమానాన్ని మేలుకొల్పిన రోజు బిడ్డ ఒక్కడి గద్దెలు కూడా మిగిలి తెలంగాణలో. అపరిచితులు అయిపోయినావు రేవంత్ రెడ్డి, అపరిచితులు అయిపోయినావు. అవినీతి. నలుగురు అన్నదమ్ములని, ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్, ఒకరు సౌత్, నలుగురి 4 భాగాలు చేసి రాష్ట్రాన్ని పంచుతున్నావు. ఒక్కొక్కరు మంత్రి. 1,000 కోట్ల అవినీతి. చెప్తున్నా మీ వేదిక ద్వారా. ఇది నిజామాబాద్ లో ముట్టింది. నిజామాబాద్ లో ముట్టించిండు ధర్మపురి అరవింద్ గారు. ఇది 33 జిల్లాలను చుట్టుకుంటూ రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ చెప్తున్నా, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రండి పింఛాకి ముఖ్యమంత్రి. ఈ బిడ్డలకు ఫీజు ఇచ్చిందాక మీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్సీ బిడ్డలు లేరా? మీకు మంత్రి పదవులు కావాలా? దోసుకున్న దాంట్లో దాచుకుంటందుకు లాకర్లేం కాదు. ఇది చెప్తున్నా ఈ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఈ వేదిక సాక్షిగా. బంగారు తెలంగాణ అన్నాడు ఒక్కడు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అన్నాడు ఒక్కడు. మీతో కాలేదురా. ఏసీబీ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణలో ఏసీబీ. ఏ అధికారి కిలో కొద్ది బంగారం ఇది మీరు చేసే అవినీతి పాలన. ఈ బిడ్డలకు మంచండి ఆ బంగారాన్ని. ఏదైతే 100 కోట్ల బంగారు బిస్కెట్లు దొరుకుతున్నాయో అవినీతి అధికారుల ఇళ్లలో ఆ బిడ్డలకు ఫీజు కట్టండి ఆ బంగారు బిస్కెట్లతో. కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్య తర్వాత చెప్తా. తులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటాడు. ఆ స్కూటీలు కొనవండి, ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీ షోరూమ్ తగ్గురి. స్కూటీని ఇస్తున్నా వేడ ఓరు కాంగ్రెస్ షోరూమ్ ఆడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోవాలి. నేనున్నా ఈ వేదిక ద్వారా